5కి ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కదా, పండుగల హాలిడేస్ కాబట్టి పోస్ట్ పోన్ చేసి గ్రూప్ 1 కేసు గెలిచినట్టు ఇది కూడా గెలుస్తాము, హైకోర్టులో మేము మేనేజ్ చేసుకు ఈ కేసు గెలుస్తామని చెప్తున్నారు. అది వేరు ఇది వేరు కదా, దాని మీద పోలికుందా? కానీ భూల పంచాయతీ లేకపోతే ఇది ఉద్యోగాల పంచాయతీ, ఇది మొత్తం రాజ్యాంగానికి లోబడి జరగాల్సిన పని కదా. ఇది రాజ్యాంగానికి లోబడి ఒక జడ్జి గారికి ఏదైనా చెప్పుకోవడం వల్ల సహకరిస్తే పని కూడా కాదు కదా ఇది. మరి రాజ్యాంగానికి లోబడి అంటే ఎట్లా? ఇప్పుడు దీన్ని ఇప్పుడు 50% రిజర్వేషన్ దాటొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. మధ్యప్రదేశ్ మోడల్ కొద్దిమంది సరే మాజీ ఐఏఎస్ అధికారి పి నరహర్ లాంటి వాళ్ళు సజెస్ట్ చేసినట్టున్నారు. ఎట్లా మరి మీరు ఏ మోడల్ సజెస్ట్ చేస్తారు? నేను మళ్ళొకసారి చెప్తున్నా, నేను బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని చెప్పి బలంగా కోరుకునేవాడిని. దానికి ఏ మార్గాలు ఉంటే ఆ మార్గాలు సపోర్ట్ చేసేవాడిని. మా పార్టీ కూడా దానికి వ్యతిరేకం కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏ మాట ఇచ్చిందో ఎట్లా చేస్తారో వాళ్ళు చెప్పమని చెప్పండి. నాకు తెలుసు నరహరి గారితో నేను ఒక 2-3 days ఈ ఇష్యూ మీద మాట్లాడిన. అసలు ఏంది రిజర్వేషన్ ఎట్లా అయింది అంటే ఆ మాట కూడా చూసినా అంత ఈజీ కాదు. ఓకే, అంతిమంగా అది కూడా 50% దాటలే. ఒకడ ఎక్కువ ఉన్నది, ఒకటి తక్కువ ఉంది, అంతా కలిసి రాష్ట్రంలో ఐజ్ హోల్ గా ఒక యూనిట్ కింద చూపించడం, జిల్లా ఐజ్ హోల్ ఒక యూనిట్ కింద చూపించడం, మండల ఐజ్ హోల్ గా చూపించడం, ఇవన్నీ చేసిండ్రు. ఏది చేసినప్పటికి కూడా వాళ్ళది మాత్రం 50% దాటలేదు. ఓకే, అంటే వాళ్ళు గ్రామ పంచాయతీ యూనిట్ జిల్లా యూనిట్ గా తీసుకున్నారు. కానీ మన దగ్గర ఆ లెక్కలు లేవు, ఎక్కడెక్కడ ఎన్ని బీసీలు అన్నది. నేను అవన్నీ చూసిన వాళ్ళతో ఇంటరాక్ట్ అని చెప్తున్నా, అంత ఈజీ కాదు. నేను ఒకటే అంటున్నా అంటే, నేను ప్రభుత్వాన్ని అయ్యా మీరు ఏ ఎన్నికల షెడ్యూల్ అయితే మీరు విడుదల చేసిండ్రో, ఇగో మా ఎన్నికలు ఎవరు ఆపలేరు, ఇదంతా రాజ్యాంగబద్ధంగా నడుస్తున్నాయని చెప్పి ఒక భరోసా ఇచ్చి, మేము 9వ తారీఖు నాడు మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం, మీరంతా సమాయత్తంగా ఉండమని చెప్పి ప్రభుత్వాన్ని చెప్పమని చెప్పండి. కానీ ఇప్పుడు పైసలు వేస్ట్ అయితే అందరి వేస్ట్ అయితే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వేస్ట్ అయితే, బీఆర్ఎస్ బీజేపీ అందరు దావతులు ఇస్తారు కదా. ప్రతిపక్ష పార్టీల దగ్గర పైసలు ఎక్కడండి? బీజేపీ మా దగ్గర పైసలు ఎక్కడండి? ఇక్కడ చెప్పండి. ఇప్పుడు వాళ్ళ అధికారం చెలాయించిన వాళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, వీళ్ళు అధికారం చెలాయిస్తున్న వాళ్ళు పైసలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పైసలు 11 ఏళ్ళ కేంద్రంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా. ఇక్కడ మేము గుర్తుపెట్టుకోండి, ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరిదైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయో లేకపోతే బీఆర్ఎస్ పార్టీయో లేదా బీజేపీ పార్టీ అంటలేదు, ఎవరి పైసలు పైన పైసలు పోతాయి కదా, మంచిది కాదు కదా. నేను అందరి గురించి మాట్లాడుతున్నా, అందరూ పోటీ చేసే అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నా, అది వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి జెడ్పీటీసీ వరకు. ఓకే, సో అది కాంగ్రెస్ పోయినా బీజేపీ పోయినా ఎవరు పోయినా పైసలు పోయినట్టే. ఇప్పుడు మళ్ళా రెండోసారి ఖర్చు పెట్టదు. కానీ వేరే మార్గం లేదు. మరి 20 నెలలు అయింది ఎలక్షన్ చేయకుండా లోకల్ బాడీస్. హైకోర్టు ఏమో September 30th లోపు చేయాలని చెప్పింది. మరి ప్రభుత్వం ముందు ఏ మార్గం ఉంది? వాళ్ళకి తెలుస్తుంది, మాకు ఎన్ని తెలుస్తాయండి. వాళ్ళకేం కొత్తగా ఎవరైనా సలహాలు ఇచ్చిండ్రో, ఈ రాజ్యాంగాన్ని అతీతంగా చేయగలిగే శక్తి వాళ్ళని సంతరించుకున్నారేమో వాళ్ళు చెప్పాలి కదా, మీరు ఎట్లా చెప్తాం. కానీ ఇప్పుడు ఎట్లా సార్ మరి ఎలక్షన్ 20 నెలలు ఆలస్యమైంది, ఇంకా ఆలస్యం అయ్యే పరిస్థితి లేదు. రావద్దని కోరుతున్నాం మేము. ఎవరు చెప్పాలి? గవర్నమెంట్ బాధ్యతమైన గవర్నమెంట్ కదా, చేయాల్సిన గవర్నమెంట్ కదా, చెప్పాలి. ఓకే, వాళ్ళే ఈ విషయంలో అంతిమంగా నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నారే మరి పార్టీ పరంగా మీరు ఇచ్చిన సిద్ధమా? ఒకవేళ రేవంత్ రెడ్డి పిలుపునిస్తే ఇది కొట్టేస్తే పార్టీ పరంగా 42% అంటే? నేను ఇప్పటిదాకా ఏం చెప్పినా 45% వివరించే, ఇప్పటికే 40% పైన ఉన్నారు బీసీలుగా ఉన్న వాళ్ళు. గ్రామాల్లో ఉంటే ఎక్కువ బీసీలు ఉన్నారు ఇప్పుడు, గుర్తుపెట్టుకోండి. అవును, ఏ మాత్రం కొంచెం కొంచెం సంపాదన పెరిగినా, ఏ మాత్రం కొంచెం మంచిగా ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నా అక్కడ ఉన్న అంతా మైగ్రేట్ అవుతున్నారు సిటీకి. ఇంత వేగంగా జనాభా ఎందుకు పెరుగుతుందండి? ఇవాళ ఎక్కువ ఉంటోళ్ళు ఎవరో నాకు తెలుసు, ఏ సామాజిక వర్గాలు అక్కడ ఉంటుందో నాకు తెలుసు. అందుకని ఇలా గ్రామీణ ప్రాంతాలు పట్టుకొని ఉండేది వాళ్ళే ఉన్నారు, ఆ చిన్న చిన్న కమతాలతోటి ఆ భూములు నమ్ముకొని ఉండేది వాళ్ళే ఉన్నారు, ఇప్పటికి కుల వృత్తులను నమ్ముకొని వాళ్ళే ఉన్నారు. కాబట్టి నేచురల్ గా వాళ్ళు పోటీ చేస్తున్నారు, అక్కడ గెలుస్తా ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు మీ పార్టీ ప్రిపేర్ అయి ఉందా? ప్రిపరేషన్ కరెక్ట్ ఉన్నట్టుగా అనిపించట్లేదు. 31 జడ్పీ చైర్మన్ లో ఒకటన్నా గెలిచే పరిస్థితిలో ఉందా? మీరు ఎందుకు అనుకుంటున్నారండి? మేము ఎప్పటి ప్రిపేర్ అయి ఉన్నాం. హుజురాబాద్ సంగతి, మీరు హుజురాబాద్ గట్టిగా ప్రిపేర్ అయినారా? తప్పకుండా గెలుస్తాం మేము. మొత్తం ఉన్న దానిలో జడ్పీటీసీలు కానీ లేకపోతే మండల పరిషత్ కానీ అనుకుంటున్నాం, ప్రజలు ఆశీర్వదించాలి. అంటే ఎక్కువ మీరు ఇప్పుడు మల్కాజిగిరి ఎంపీ కదా, ఎక్కువ సిటీలో తిరుగుతున్నారు, మళ్ళీ అక్కడ సమయం కేటాయిస్తున్నారో లేదో? 25 ఏళ్ల చరిత్ర వాళ్ళ కళ్ళ ముందు కనబడుతుంది కదా.
మేమెవరమో, మా వేవులేంత ఏందో, మేము ఎట్లాంటోళ్ళమో, ఇట్లా పని చేసేటోళ్ళమో కాదో మా చరిత్ర అంతా వాళ్ళ కళ్ళ ముందు ఉంది కదా. ఇంకా మల్కాయి వాళ్ళకి మొత్తం తెలియకపోవచ్చు కానీ వదిన వాళ్ళకైతే ప్రతి అంగుళమంగళం తెలుసు కదా. ఓకే, సో వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఎట్లా ఉన్నా సరే గెలిపిస్తారు. ఎందుకంటే మీరు లాస్ట్ టైం లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత కదా జాయిన్ అయింది భారతీయ జనతా పార్టీలో. ఫస్ట్ లోకల్ బాడీ ఎలక్షన్ అనుకుంటాం మీకు కూడా. అవునండి, మీరు కూడా లోకల్ బాడీస్ నుంచే వచ్చారు కదా, జడ్పీటీసీ కదా ఫస్ట్? లేదండి, నేను డైరెక్ట్ గా ఎమ్మెల్యే. డైరెక్ట్ ఎమ్మెల్యే అనుభవం లేదు కానీ అక్కడి నుంచి రాకపోయినా వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్ని కళ్ళారా చూసినోండి నేను. వాళ్ళ ఎలక్షన్స్, వాళ్ళ ఓట్లు అవన్నీ చూసినోండి నేను. ఇంకొక మెయిన్ అంశం, 100 కులాలు ఇంతవరకు కనీసం జడ్పీటీసీ కూడా గెలవని కులాలు ఉన్నాయి అంటున్నారు 130 కులాల్లో. ఎట్లా దీన్ని అడ్రస్ చేయాలి? వార్డు మెంబర్ కాని కులాలు కూడా చాలా ఉన్నాయి అంటున్నారు. అది పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు నేను చెప్పలేను కానీ నేను ఒక ప్రోగ్రామ్ లో పోతున్నా, నేను మధ్యలో ఆగి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఈటల రాజేందర్ గారు, మీ సమయం జీతల్ న్యూస్ కోసం కేటాయించినందుకు. సో రేనా విన్నారు కదా, ఈటల రాజేందర్